బాలకృష్ణ అంటే 'నందమూరి బాలకృష్ణ' మూవీ గురించయితే మాట్లాడుకుందాం. మైండ్ మింగేసే మూవీ భయ్యా! అసలైతే ఈ మూవీ క్రేజ్ ఏందో అర్థం కావట్లేదు అసల. 'బాలకృష్ణ'కి క్రేజో, ఆ 'బోయపాటికి' క్రేజో, లేకపోతే 'అఖండ' క్రేజ్, 'అఖండ 2'కి క్రేజ్ అర్థం కావట్లేదు గానీ, 'అఖండ 2' నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా గానీ విచ్చలవిడిగా 'బాలకృష్ణ' ఫ్యాన్స్ అయితే దుమ్ము దులిపేస్తున్నారు. నేనింతవరకు డై హార్డ్ ఫ్యాన్స్ అంటే 'ప్రభాస్‌కి' ఇంకా 'పవన్ కళ్యాణ్‌కే' ఉంటారనుకున్నాను. కానీ 'నందమూరి బాలకృష్ణకి' ఇంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారని నేను కల్లో కూడా ఊహించలేదు భయ్యా! ఆ రేంజ్‌లో అయితే ఉన్నారు. దాని నుంచి మొన్న ఒక ట్రైలర్ రిలీజ్ అయినందుకే దుమ్ము దుమారం చేసి అద్దర కొట్టారు. ప్రతి ఒక్క థియేటర్‌లో దడ దడ అంటే దడ పుట్టించారు భయ్యా! ఇంక యూట్యూబుల్లో అయితే ఇంకైతే అసలు విశ్వరూపం అయితే చూపిచ్చారు దాని మీదైతే. అసలు మొత్తాన్ని వాళ్ళు అంటే మొత్తాన్ని విశ్వరూపాన్ని దాని మీదైతే చూపిచ్చి ఒక రేంజ్‌కైతే ఒక అదిరిపోయే ఒక స్థాయికైతే నిలబెట్టారు ఆ ట్రైలర్‌నైతే. ఇంక మూవీ అయితే డిసెంబర్ 5 అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ప్రీమియర్స్ అయితే ఇంకా డిసెంబర్ 4 అయితే రాబోతున్నాయి భయ్యా! ఇంక మూవీ అయితే అంటే మూవీని తగ్గేదే లేదు అనే దాకైతే మూవీని పెంచేటట్టే ఉన్నారు. 'పుష్ప 2' రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేసే లెవెల్‌లో అయితే ఉన్నాయి. 'పుష్ప 2' రికార్డ్స్‌ని అన్నానంటే ఇంక ఊహించుకోండి. 'పుష్ప 2' రికార్డ్సే అంటే ఇప్పటిదాకా కూడా 'పుష్ప 2' అయితే కొనసాగుతానే ఉంది దాని రికార్డ్స్ అయితే. దాన్నే బ్రేక్ చేస్తుంది అంటున్నానంటే ఇంక అర్థం చేసుకోవచ్చు మీరు అది ఏ రేంజ్ అది నా మైండ్ ఏ హైప్‌లో ఉందో ఆ మూవీ. ఇంకా 'ఓజీ' కూడా పనికిరాదనే చెప్పొచ్చు భయ్యా! ఎందుకంటే 'ఓజీని' అంటే 'ఓజీ' అంటే 'ఓజీ' ఏందంటే నేను 'ఓజీ' మీద ఒకటి చెప్పాను. ఏందంటే ఆన్‌లైన్‌లో దానికి అంటే పబ్లిసిటీ లేకుండానే దానికంత పబ్లిసిటీ వచ్చిందనే చెప్పాను. కానీ ఈళ్ళు పబ్లిసిటీ చేశారు. దాంట్లో తప్పులేదు. కానీ పబ్లిసిటీ చేసినా గాని ఈళ్ళు చేసిన పబ్లిసిటీ ఒక లెక్క. ఆ సినిమాకి ఆటోమేటిక్‌గా వచ్చిన పబ్లిసిటీ ఈళ్ళు ఊహించలేనంత పబ్లిసిటీ అయితే వచ్చింది. అంటే బాలకృష్ణ ఏందంటే భయ్యా, బాలకృష్ణ మూవీస్‌లో ఎక్కువ శాతం మీరేమనుకోండి కథ అయితే ఉండదు. మొత్తం యాక్షన్, థ్రిల్ అంటే యాక్షన్‌తో నిండిపోయిద్ది. లవ్ స్టోరీస్ అంటారా? ఆయన చెయ్యేస్తే లవ్ స్టోరీ. అంటే ఇంక కత్తి లేపితే యాక్షను. ఆయన మొత్తం అంటే మొత్తం ఫైట్స్‌తోనే మూవీ అయితే ఉండిద్ది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది గూడా ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంతమందున్నారు? ఆ ఏజ్ గల్లోళ్ళు మామూలుగా హీరోగా కొనసాగిస్తున్నోళ్ళు ఎవరు? 'చిరంజీవి', ఇంకా 'నాగార్జున', 'బాలకృష్ణ'. 'చిరంజీవి', 'నాగార్జున' ఒక లెక్కన పక్కన పెడితే, ఇప్పుడు అంటే మొన్న ఇంటర్వ్యూలో గూడా అంటే మొన్న ఒక దాంట్లో ఈవెంట్‌లో గూడా అంటే 'చిరంజీవి' గూడా చెప్పాడు. ఏందంటే, ఈళ్ళంతా ఓన్లీ ఇంటికాడ ఉంటారు. లేకపోతే సినిమాలు చేస్తున్నారు. కానీ 'బాలకృష్ణ' మాత్రం ఒక పక్క ఎలక్షన్స్‌ని మేనేజ్ చేస్తున్నాడు. ఇంకొక పక్క సినిమాలు మేనేజ్ చేస్తున్నాడు. ఇంకొక పక్క అంటే తనకి హాస్పిటల్స్ గూడా ఉన్నాయి భయ్యా! వాటిని కూడా మేనేజ్ చేసుకుంటున్నాడు. వీటన్నిటిని మేనేజ్ చేయడం మామూలు విషయం కాదు భయ్యా! దూల తీరిపోద్ది. ఆ పాలిటిక్స్‌లో సమస్యొచ్చింది. అంటే మూవీస్ దాంట్లో అప్లై చేయకూడదు. మూవీస్‌లో ఏమన్నా సమస్యొస్తే పాలిటిక్స్‌లో పెట్టకూడదు. ఇది ఎంత కన్‌ఫ్యూజన్‌తో మైండ్ మింగేసిద్ది భయ్యా! మామూలు విషయం కాదు అనుకుంటున్నారు కావాలి. ఏముందిలే ఎలక్షన్సు, అంటే ఇంక సినిమాలు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ చూస్తాడు. సినిమాలు చేసేటప్పుడు సినిమాలు చూస్తాడు. అంటే హెల్త్ పనులు చేసేటప్పుడు హెల్త్ పనులు చూస్తాడు అనుకోవచ్చు. అంత సింపుల్‌గా ఏముండదు. అది చేసేటప్పుడు ఇదొస్తుంటది. అది చేసేటప్పుడు ఇదొస్తుంటది. మైండ్ పోతుండిద్ది. అదంతా చేసి కరెక్ట్‌గా దింపుతున్నాడంటే మూవీ మీరు హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మూవీనైతే వేరే రేంజ్‌లో అయితే ఎంకరేజ్ చేయమనైతే అంటే ఎంకరేజ్ చేయొచ్చు భయ్యా మనమైతే. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు కనీసం మూవీని చూడటంలో మన తప్పు లేదు. డిసెంబర్ 5 అయితే మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. డిసెంబర్ 4 అయితే ప్రీమియర్ చూసి మీకైతే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఆ రివ్యూ కావాలనుకున్న దీని మీద ఎలాంటి అప్డేట్ కావాలనుకున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోదు ఆన్‌లో పెట్టుకోండి. అలాగే చాలా మందికి అంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది.